2019-24 మధ్యలో జగన్ మీద వాడిన అస్త్రాలని ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ జగన్ అమ్ముడు పోయాడు, లేకపోతే జగన్ ఎందుకు ఆపడు అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అదే పవన్ కళ్యాణ్, అదే చంద్రబాబు అధికారంలో ఉండగానే, అదే బీజేపీ అధికారంలో ఉండగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరిగిపోతుంది. జగన్ దాన్ని ఆపడానికి నానా తెప్పలు పడ్డాడు. స్వయంగా నరేంద్ర మోడీకి సభలోనే అడిగాడు, దాన్ని మీరు ప్రైవేటైజ్ చేయొద్దు, ఒకవేళ ప్రైవేటైజ్ చేసేటట్టయితే మా రాష్ట్రానికి ఇచ్చేయండి, మేము నడుపుకుంటామని ఓపెన్గా దమ్ముతో అడిగాడు. ఇప్పుడు వీళ్ళు అసలు నోరు మెదపట్లేదు, సమాధానమే చెప్పట్లేదు. అలాగే సుగాలి ప్రీతి వాస్తవంగా దాన్ని చచ్చిపోయింది 2017లో. 2019 దాకా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. అప్పుడెప్పుడు నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్. కానీ 2019 తర్వాత సుగాలి ప్రీతికి కారణం, మర్డర్కి మీరే కారణం, అదేమంటే వాళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారన్నారు. అంతకుముందు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. అదే మనుషులు ఇప్పుడు మళ్ళీ అధికార పక్షంతోనే ఉన్నారని ఆమె చెప్తోంది. జగన్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగము, స్థలము ప్లస్ ఇవన్నీ ఇచ్చారు, భూమి ఇచ్చారు అని చెప్పి ఆవిడే చెప్తుంది వాళ్ళ అమ్మ. ఇప్పుడు కూటమిని నమ్మలేని అంటుంది.